చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలో గొప్ప తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా వెండిన ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా నాయన ప్రకటించటం కావాల్సిన ఆత్మ నడిపింపు దయచేయండి దేవా. చేరొచ్చిన మా అందరితోనైనా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలము చివరి ఘట్టములో ఉన్నాం. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ లెంట్ సీజన్లో కూడా మనము చివరి వారంలోకి ప్రవేశించి ఉంచాం. లేదా మరి ఈస్టర్కు ముందు వచ్చే సండేను మరి పామ్ సండేగా మట్ల ఆదివారంగా సెలబ్రేట్ చేస్తారు. దేవుని మాట ప్రకారం పిల్లరా, మరి యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశము చేసినప్పుడు ఆయన వెంబడించిన వారందరూ కూడా మట్టల ద్వారా, ఈరోజు మనం ఎలా ప్రభువుని మట్టలు పట్టుకొని పాటల ద్వారా మరి మహింపరిచాం, అలాగనే ఆయన వెంబడించిన వారందరూ కూడా ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ఆ మార్గం అంతా కూడా ప్రభువును మరి స్తుతించినట్టుగా చూస్తాం. ఏమని స్తుతించారు? దావీదు కుమారునికి హోసన్న హోసన్న అని, రాబో రాజుకు హోసన్న హోసన్న అని వారు స్తుతించినట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్య భావంలో పిల్లరా, ఈ యొక్క ఘట్టము చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఎందుకు ఇంతమంది ప్రాముఖ్యమైనది పిల్లరా? ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో జయప్రవేశము, ఈ జయప్రవేశమును మరి 4 సువార్థికులు రాశారు. సువార్థికులు మరి 4 సువార్తల్లో చూసినప్పుడు మరి సువార్తల్లో పిల్లరా ఒక అంశము ఒకరు లేదా ఇద్దరు వాసనం రాసినట్టుగా చూస్తాం. ఏ అంశాలైనా కూడా చాలా అరుదుగా అన్ని విషయాలు మరి అందరూ రాసినట్టుగా చూద్దాం. ఒక శిలువ యొక్క మరణము, ఆయన పునరుద్ధానం తప్ప తక్కినంత కూడా ఆల్మోస్ట్ ఒకరిద్దరు మాత్రమే రాసినట్టుగా చూద్దాం. ఒకరు దానికి సపోర్ట్గా ఇద్దరు రాసినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఈ జయ ప్రవేశమును గురించి రాసినప్పుడు ఇట్ ఈస్ సో రియల్ అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు 4 సువార్థికులు రాశారు. మత్తయిలో రాశాడు, మార్కులో, మరి లూకాలో, యోహాను సువార్తలో కూడా 4 సువార్థికులు మరి యొక్క జయ ప్రవేశమును గురించి రాసినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రభువు ఆ శిలువ కార్యములకు వెళ్ళే ముందు ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు రాజుగా వస్తుండగా చూస్తాం. ఆయన రాజుగా మరి ప్రవేశిస్తుండగా చూస్తాం. యెరూషలేములోకి యేసు ప్రభు వారు ఇది మొదటిసారి ప్రవేశించారా అని కనుక గమనిస్తే కనుక, నో, దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం, బట్ దిస్ ఈజ్ ది లాస్ట్ టైం బిఫోర్ ది క్రాస్. ఆ శిలువను ఆయన శిలువకు తాను అప్పగించుకునే ముందు ఆయన రాజుగారు ఇంతవరకు ఆయన వచ్చినప్పుడు నార్మల్గా వచ్చాడు. యాజ్ అ సన్ ఆఫ్ గాడ్ అంటాడు, దేవుని యొక్క కుమారునిగా, మనుష్య కుమారుడు అని తను పరిచయించుకుంటే మనుష్యుని ద్వారా ఈ లోకంలోకి పరిచయం అయ్యాడు. ఎప్పుడు చెప్పినా యేసు ప్రభు చాలాసార్లు నేను బైబిల్లో స్టార్టింగ్ కన్ఫ్యూజన్, మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడు కూడా మనుష్య కుమారుడు ఎందుకు అంటాడని చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మీకు కూడా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆయన దేవుని కుమారుడు అయిన లోకంలోకి దావీదు వంశంలోంచి రావాల్సి ఉంది, మనుషుని వంశంలో నుంచి రావాల్సి ఉంది. కాబట్టి యోసేపు మరియమ్మ వారి యొక్క కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తాను మనుష్య కుమారుడు అని చెప్పుకుంటాడు. ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ అండ్ ఈజ్ అ కంప్లీట్ గాడ్. హల్లెలూయా. మన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడు, అలాగే పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరు ఏకీపిస్తలేదు, యేసు ఏకీపిస్తలేదు దేవుడిగా. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తాం, ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ఏం లేవు. ఆయన లేకపోతే మనకు ఆ నిత్య నివాసనం లేదు పిల్లలు. ఆయన లేకపోతే ఆ యొక్క రక్షణ లేదు. ఆయన శిలువ రక్తం లేకపోతే నీకు నాకు ఈ యొక్క రక్షణ ఆనందము ఉండేది కాదు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అందుకే యేసు ప్రభు వారు పిల్లలు చూసినప్పుడు అయినా మరి ఈ చివరి యొక్క ప్రవేశంలో చూసినప్పుడు ఆయన ఎంతవరకు మరి యొక్క దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా వచ్చిన వాడు ఇప్పుడు ఆయన రాజుగా
రాజుగా వస్తున్నాడు, దేవుని రాజస్థాపన కొరకు వస్తున్నట్టుగా చూస్తాం. ఈస్ కమింగ్ యాజ్ ఎ కింగ్, ఒక రాజుగా వస్తున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవుని రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఇంతవరకు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. నౌ హి బిగిన్స్ టు ఎస్టాబ్లిష్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము ఆయన యొక్క మరణం ద్వారా అనేక మంది రక్షణలకు చేర్చబడ్డప్పుడు దేవుని రాజ్యము కట్టబడ్డం కోసము ఆ శిలువ కార్యము చేస్తున్నట్టుగా చూస్తాం. ఈ యొక్క సందర్భంలో చూసినప్పుడు ఈ వాక్యభావం చదువుకున్న వాక్యభావంలో ఆయన బెతగ్బే ఆ గ్రామంలో దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఆ గ్రామంలో బిఫోర్ కమింగ్ ఇన్ టు ది జెరూసలేం ఆయన ఆ బేతనియా ఇంకేముందమ్మా బేత్పగే అనే ఆ గ్రామంలో దగ్గర నుంచి అక్కడ నుంచి వస్తున్నాడు. అక్కడ వస్తున్నప్పుడు శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నా, ఏం చెప్తున్నంటే, మీరు వెళ్ళి ఏమంటాడు, యు గో ఇంటు ది విలేజ్ అంటారు. మీరు విలేజ్లోకి ప్రవేశించగానే అక్కడ ఒక గుమ్మము ఎదుట ఒక గాడిద కట్టబడి ఉండటం మీరు చూస్తారు. యూ విల్ సీ ది డాంకీ టైడ్ అంటాడు. శిష్యులకు చెప్తారు, శిష్యులకు ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క గాడిద యొక్క కట్లు విప్పేసి ఆ గాడిదను తీసుకొని రమ్మని చెప్పాడు. గాడిదను తీసుకొని రమ్మని చెప్పాడు. కొన్నిసార్లు నిజంగానే ప్రభు చెప్పే మాటల్లో కొంచెము ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. ఇప్పుడు పోయి మనం ఎవరితో తీసుకురావాలంటే ఎలా ఉంటుంది? ప్రభు అన్నాడు, యేసుప్రభు అన్నాడు కదా, మీరు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళండి. యేసుప్రభు చెప్పినట్టే ఉందట. ఆయన చెప్పినట్టే అక్కడ గుమ్మమునకు ఒక గాడిద పిల్ల కట్టి ఉన్నట్టుగా చూస్తాం. ఆ గాడిద పిల్లను విప్పడానికి వెళ్తున్నారు. నువ్వు నేను ఏమంటామో పోయి అలా ఎటు పోయి అది తీసుకొని రా అంటే ఏమంటావు? వాళ్ళు ఊకుంటారా అంట కదా కదా. యేసుప్రభు మరి ఇంత వింత చెప్తున్నావు, వెళ్ళి ఒకవేళ అది తీసుకొని దాన్ని ఇప్పి తీసుకురమ్మన్నాడు. ఇప్పి తీసుకొని ఒకవేళ అడిగితే అంటే అడగకపోతే పర్లేదా? చెప్పాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా అడుగుతారు, ప్రభువుకు తెలుసు. ఎందుకంటే అడగకపోతే పర్లేదని ప్రభు చెప్పలేదు. ప్రభు అలా చెప్పాలి, అడుగుతారు ఖచ్చితంగా. కాబట్టి ఒకవేళ ఎవరన్నా నేను అడిగితే, ఎందుకంటే ఇది ప్రభువునకు అవసరమై ఉంది అన్నాడు అని చెప్పాడు. వాళ్ళు పంపిస్తారంటే అలాగనే జరిగింది. వారు వెళ్ళారు. ఆ గాడిద పిల్లని ఎక్కుతున్నప్పుడు వారు అడిగారు, ఏం చేస్తున్నారా, ఎందుకు మీరు చేస్తున్నారంటే, ఇది ప్రభువునకు అవసరమైంది అంటాడు. ఆ గాడిదని తీసుకొచ్చినప్పుడు ప్రభు వస్త్రం వేసిన ప్రభు దాని మీద కూర్చున్నాడు. మార్గమంతా కూడా బట్టలు పరిచారు. ఇప్పుడంతా మనం చూసే గ్రీన్ కార్పెట్ వెల్కమ్ కానీ రెడ్ కార్పెట్ వెల్కమ్ బైబిల్ నుంచే స్టార్ట్. అప్పుడే కార్పెట్ వెల్కమ్ స్టార్ట్ అయిపోయింది. యేసు ప్రభువుని రాజు వస్తున్నప్పుడు ఒక కార్పెట్ వెల్కమ్, వారి వస్త్రములు పరిచారట. ఇట్స్ గ్రేట్ ఆనర్ కదా. వారి వస్త్రములు ఆ యొక్క దారి అంతా పరిచినట్టుగా చూస్తాం. మట్టలు వేసారంట, ఆ మట్టల మీద వెళ్తున్నట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మేము సండే స్కూల్లో ఒక పాట పాడుకున్నాం కదా, మీకు వచ్చా? చిన్న గాడిదను వచ్చా? ఈసారి వాడలేదు, లాస్ట్ టైం పాడేది కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొన్నిసార్లు నిజంగా పాట పాడుతున్నాం సండే స్కూల్లో, చాలా సంతోషంగా ఉంటుంది. గంతులేసి పాడు వీడని నాదువుల్లో పొంగుతున్నదని పాట. నిజంగా పాట పాడుతున్నప్పుడు నాకు తెలియదు ఇప్పుడు సండే స్కూల్, ఎప్పుడు మేము సండే స్కూల్లో పోయేటప్పుడు అది గంతులేసిన లేదు కానీ వీ ఫీల్ లైక్ జంపింగ్ లైక్. ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న గాడిదను నేను అంటాడు కదా అని, ఆ గాడిదతో మనం పోల్చుకొని సండే స్కూల్లో వాడుతున్నప్పుడు వి ఫీల్ లైక్, అంటే ఆ ఫీల్ వచ్చేది, స్పిరిట్లో ఫీల్ వచ్చేది. అంటే వి ఫీల్ లైక్ డాంకీ, అంటే ఆ గాడిద గంతులు ఎందుకు వేస్తుంటే ఈ బట్టలని నా కోసం పరిచినట్టు ఉంటుంది అండి. పైన కూర్చుని ఆయన గాజు కానీ ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు బి దిస్ గ్లోరీ అండ్ ఆనర్. ఈ పాటలు ఇవన్నీ కూడా నాకే అన్నట్టుగా ఉంటుంది, గంతులేసి పారగెడుతుంటుంది. అట్లా నిజంగా సార్ వీ యూస్ టు ఎంజాయ్ లైక్ దట్. నిజంగా అలా నేర్పించారు. ద ఫీల్ వాస్ లైక్ దట్. ఇదంతా నాకే అండి, అంత కాదా పైన ఉన్నాయన కదా. ఇలా చాలాసార్లు విశ్వాసాలు కానీ పాస్టర్లు కాదు, ఇదంతా నాది కాదు, పైన ఉన్నాయని. హల్లెలూయా. ఎవరిదంతా పైన ఉన్నది, మనది కాదు, యేసయ్యది. ఆల్ ది గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. అందుకే సాక్ష్యాలు చెప్పేటప్పుడు మీకు అంటాను, అయ్యగారు ప్రార్థన చేసాడు, అయ్యగారు ప్రార్థన చేస్తే ఏమైతే ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా జాబ్ నేను చేస్తున్నాను, ప్రార్థన చేయడం నా పని. కానీ కార్యం చేసేవాడు యేసయ్య ఉన్నాడు. మహిమ ఘనత కారకుడు యేసయ్యనే కాబట్టి. వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు వారు తీసుకొచ్చారు, ఆ గాడిద మీద తీసుకెళ్ళాడు. ప్రభు వెళ్ళి జయప్రదర్శన చేసినప్పుడు మనందరూ హోస్తన్నా మనం పాడినట్టే ఏస్తానా అని పాటలు పాడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆ చివరి భాగంలో చూసినప్పుడు అక్కడ మరి పరిశీలకు అభ్యంతరకరంగా ఉంది. వారు అన్న మాట ఏంటంటే, మీ శిష్యులకు చెప్పు మౌనంగా ఉండమని. అంటే యేసు ప్రభు అంటాడు, ఒకవేళ ఏమన్నదమ్మా గట్టిగా చెప్పాలి. వారు మౌనముగా ఉంటే, చర్చిలో ఎవరైనా పాట పాడకుండా మౌనంగా ఉంటే
దేవుని స్తుతించకుండా ఉంటే దేవుని స్తుతించడంలో చర్చిలో పనే లేదు. దేవుని స్తుతించాల్సిందే. వచ్చిన పాటనే పాట, రాంది పాడకపోతే పలక, వచ్చిన పాట ఒక్క మాట అని ఒక పదమన్నా నువ్వు పలకకపోతే, దేవుని స్తుతించకపోతే అంటాడు. నువ్వు ఒకవేళ స్తుతించకపోతే అంటాడు ఏమంటాడు, రాళ్ళు స్తుతించే ఏ కింద అయితే ఉన్నాయో మన ఈ పాలిష్ రాళ్ళు ఏమో అవి స్తుతిస్తాడు మనం స్తుతించకపోతే. హల్లెలూయా. God can make the stones sing for you. చాలాసార్లు ఏమనుకుంటే నేను స్తుతించి నువ్వు స్తుతించకపోతే ఏమవుతుంది, రాళ్ళు స్తుతిస్తాడు. దేవుడు అంత గొప్పవాడు. డజంట్ నీడ్, బట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎందుకంటే ఆయన మనకు చేసిన దాన్ని బట్టి ఆయన్ని స్తుతించబద్ధులమంట. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ ఎంప్లాయ్స్ టు ప్రైజ్ గాడ్. ఆయన చేసిన కార్యము, ఆయన చూపిన ప్రేమకు, ఆయన తన ప్రాణములు శిలువలో పెట్టిన దానికి ఆయన స్తుతించబద్ధులు. వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్ బికాస్ ఫర్ ఎవ్రీథింగ్ హి హస్ డన్. ఆయన మన చేతుల్లో మనకు చేసిన ప్రతి విషయము కొరకు ఈరోజు ఈ ఊపిరి తీసుకుంటున్నామంటే ఆయన కృపనే. ఈరోజు ప్రతి సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపనే. ఆ కృపలో ఇచ్చినందుకు ఆయన స్తుతించబద్ధులమైనాం. లెట్స్ గో పిల్లరా. ఇంట్రడక్షన్ ఆపేసి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ జయప్రవేశంలో సంఘము పాలి భాగస్థులు కావాలి. యేసు ప్రభు జయప్రవేశం ఆయనంతలో ఆయన గాడి దగ్గర వెళ్ళిపోవట్లేదు. ఇట్ వాస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది చర్చ్ అండ్ జీసస్. యేసు ప్రభు వారి శిష్యులు ఆ యొక్క జయప్రవేశంలో పాలి భాగస్థులై ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగం మొట్టమొదటినప్పుడు బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, బిఫోర్ ఆ జయప్రవేశం యొక్క యాత్ర ప్రారంభమయ్యే ముందు యేసు ప్రభు శిష్యులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఒకటి మొట్టమొదటినప్పుడు యు గో అంటాడు. ఈరోజు చాలాసార్లు సంఘము బయటికి వెళ్ళడానికి రెడీగా లేదు. దేవుని వాక్య భాగంలో మొట్టమొదటిగా ఈ జయప్రవేశము, నిజ సంఘము జయప్రవేశమైన సంఘముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము బయటికి వెళ్ళవలసిన, యేసు ప్రభు చెప్పిన చోటకు మనం వెళ్ళవలసిన వారు. వి హ్యావ్ టు గో. చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడరు. వితౌట్ గోయింగ్ యూ కెనాట్ టేక్ ది గాస్పెల్ ఇంటు ది వరల్డ్. ఈ లోకంలోకి సిలువ సువార్తమానం వెళ్ళాలంటే నీవు నేను సంఘముగా, క్రీస్తు యొక్క ప్రతినిధులుగా, క్రీస్తు యొక్క పత్రికలుగా ఈ లోకంలోకి మనకు వెళ్ళవలసిన వారు బయట. వి హ్యావ్ టు గో. పౌలు అంటారు వి హ్యావ్ టు బి ఎపిస్టల్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క పత్రికలుగా, సువార్త పత్రికలుగా ఉండాలంట. పత్రికలు అంటే పత్రికలు పంచడం కాదు, కాబట్టి వీ హ్యావ్ టు బి అన్ ఎపిస్టల్స్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే మనమే సువార్థికులుగా ఉండాలి. దేవుని యొక్క సిలువ సువార్తమానం. యేసు ప్రభువు వారు ఇచ్చిన ఆ యొక్క గొప్ప పిల్లల కమిషన్ కూడా అదే. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ సువార్తమానమును ప్రకటించుడి. చాలాసార్లు ఏముంటుందంటే పిల్లరా, మన క్రిస్టియన్ లివింగ్ అంతా కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ది ఫెయిత్ కదా, విశ్వాసం మీద ఆధారపడదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్. ఫెయిత్ గురించి మాట్లాడితే అబ్రహాం వస్తాడు. అబ్రహామును చూసినప్పుడు దేవుడు అంటాడు నువ్వు లేచి వెళ్ళమన్నాడు. యు డోంట్ సే స్టే దేర్ అనలేదు కదా. అబ్రహాంను ఆశీర్దిస్తానప్పుడు దేవుడు ఆశీర్దిస్తాడు. ఈరోజు మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆ ఫస్ట్ పార్ట్లో ఉండగానే సెకండ్ పార్ట్లో మాత్రం ఉండాలనుకుంటాం. ఏది లేచి వెళ్ళే స్థితిలో మనం ఉండడానికి ఇష్టపడం, కానీ పొందుకునే విషయంలో ఫస్ట్ ఉంటాం. ఏసా ఒక్క నిమిషం ఆగేసా, ఏమన్నా మర్చిపోయి ఉంటాను, గుర్తు చేసుకొని మరి చెప్తాం. ఎప్పుడన్నా పిల్లలు ఎస్ఏ రైటింగ్ పెట్టాక చూసారా, స్కూల్లో టీచర్లు నడితే చెప్తారు కదమ్మా, 4 పాయింట్ రాస్తారు, మళ్ళీ ఆడ ఆలోచించారు, మళ్ళీ ఏదో గుర్తొస్తే మళ్ళీ రాస్తారు. ఇక అది ఆ ప్రాస అయిపోదు, తిరుగుతూనే ఉంటాం. మనం కూడా దేవుణ్ణి అడుగుతూ అలాగే ఉంటాం. వి వాంట్ టు బి సే ఓకే, God is ready to bless you like anything, but you have to be in the first part. దేవుడు అంటున్నాడు అబ్రహాము నువ్వు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళమన్నాడు. ఈరోజు విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు గో ఇన్ టు ది విలేజ్, గో అండ్ ప్రీచ్. ఈరోజు చాలాసార్లు అక్కడే ప్రాబ్లం వస్తుంది, అక్కడ కాచిపోతుంది. మన ప్రాబ్లం ఏంటంటే యూఆర్ స్టక్ టు ఏరియా. ప్రాబ్లం ఏం తెలుసామా, ఎందుకు పోను తెలుసమ్మా, ఎందుకు పోదు తెలుసు. సంఘం సువార్త ఎందుకు చేయరు చెప్పండి. చాలామంది చేయరు ఇక్కడ సంఘంలో. నేను కంటే మామూలు 80% పైన చేయరు, ఎవరో 20% ఎవరైనా చేస్తారేమో. మీరు తిట్టుకున్నా పర్లేదు, నేను సత్యాలు మాట్లాడతాను. ఇఫ్ యూ హేట్ మీ ఫర్ స్పీకింగ్ ట్రూత్, ఐ లవ్ దట్. యూ కెన్ హేట్ మీ ఫర్ యువర్ లైఫ్ టైం. మీ జీవితాంతం ద్వేషించవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఉన్నది చెప్పడం. అందుకే ఎందుకు సువార్త చెప్పమన్న రీజన్ ఏం తెలుసా అమ్మా, వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్.
అబ్రహామును దేవుడు లేచి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము తనకున్న ఆస్తి అక్కడ ఎక్కడో భూములు మీద విడిచిపెట్టాలి, అక్కడ పితరులు అక్కడ అక్కడ సహోదరులు అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టాలి, ఒంటరిగా బయట దగ్గర వెళ్ళాలి. అక్కడ వెళ్తున్నప్పుడు అంటే నాకు ఏమైనా మధ్యలో జరిగితే ఇక్కడైతే నా వాళ్ళు ఉన్నారు కదమ్మా. బల్గం అంటారు కదా, నా బల్గం తెలుసా నీకు? ఎంత పెద్ద బల్గమో తెలుసా? చాలామంది చెప్పుకుంటారు అమ్మ, పెద్దది మాది, మా బలగం చాలా పెద్దది, ఆడి ఇంట్లో పచ్చి పులుసు కూడా పనికిరాడు. నువ్వు చెప్పుకోవడం తప్ప నేను ఐ ఫీల్ నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నా, ఎవరిని నిందించడానికి లేదు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు పనికిరాడు? కాకపోతే చెప్పుకోవడం, ఒరే చాలా పెద్ద, చెప్పుకోవడానికే బలగం. నీతో ఎప్పుడు ఉండేది నీ యేసయ్యనే. హల్లెలూయా. ఎవడున్నా లేకున్నా, నీ భార్య ఉన్నా లేకున్నా, నీ సహోదరున్నా లేకున్నా, నీ తల్లి ఉన్నా లేకున్నా, నీ తండ్రి ఉన్నా లేకున్నా, నీ యేసయ్య అంటాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీ నీడైనా నేను విడిచిపెడతా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. హల్లెలూయా. God is a wonderful God. The problem is that we don't want to come out of the country. ఆ కంఫర్ట్ జోన్లోకి, ఈ కంఫర్ట్లో ఉన్నాను నేను, అక్కడ వెళ్తే నేను ఏం తీసుకోడు. గాడ్ సేస్ ఐ యామ్ విత్ యూ అంటే సువార్తకి వెళ్తేప్పుడు యేసు ఇదిగో సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నా. ఆ ప్రభ నువ్వు అంటావు, నీకేముంది నువ్వు చెప్తావు, ఆడికి పోయేటప్పుడు తెలుస్తుంది, ఆడికి పోయినప్పుడు నాకు కంఫర్ట్ నువ్వు కనబడవు అంటావు కదా. God says, I am going to be with you. యుగ సమాప్తి వరకు అంటాడు. నువ్వు ఒకవేళ మచ్చలు ఈ సంవత్సరం వస్తాడా, ఈ రోజు వస్తాడా, లెంట్ వరకు వస్తాడా, క్రిస్మస్. God says, యుగ సమాప్తి వరకు ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను. If you trust this word, if you have faith, you will go. ఆ మాట నమ్మలేనాడు పోలేడమ్మా. నమ్మినవాడు చెప్పగలుగుతాడు వెళ్ళి ఎస్. లేకపోవడం కూడా మంచి కొన్నిసార్లు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానంటాడు. God says, I am going to be wherever you go. యేసు ప్రభు ఎక్కడైతే పంపిస్తున్నాడో, ఎక్కడైతే నువ్వు వెళ్తావో ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు, నాకు తోడై ఉంటాడు, సంఘానికి. దిస్ ఈజ్ ద వర్డ్. ట్రయంపల్ ఎంట్రీలో దేవుడు నిన్ను నన్ను ఆ విజయము కోసం, ఆ విజయ యాత్రలో దేవుడు పిలవడానికి పిలిచాడు. ఎందుకంటే దానికి వెళ్ళవలసి ఉన్నారు. వితౌట్ గోయింగ్ యూ కెనాట్ బీ అ పార్ట్ ఆఫ్ ది ట్రయంపల్ ఎంట్రీ. ఆ యొక్క జయప్రవేశంలో నువ్వు పాలిభాగస్తుడు కాలేవు వెళ్ళలేకపోతే. రెండోదిగా చూసినప్పుడు అంటాడు, పిల్ల దేవుని వాక్యమాలను చూసినప్పుడు అంటాడు, మీరు వెళ్ళమంటాడు. వెళ్ళినప్పుడు ఏమంటాడు, పిల్లలు అక్కడ వెళ్ళి అంటాడు, ఏమంటాడు, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టిపడి ఉంటుంది, ఆ కట్టబడిన దాన్ని కట్లు విప్పే పని ఇచ్చాడు దేవుడు. చాలాసార్లు ఈ రోజులు ఏమనుకుంటామంటే పిల్లరా, ఎందుకు వెళ్ళాలంటే పిల్లరా, రీజన్ వై గాడ్ ఈజ్ సెండింగ్ అస్. దేవుడు మనల్ని ఎందుకు పంపిస్తున్నాడు, ఆ లోకంలోకి ఎందుకు వెళ్ళమంటే, ఈరోజు అనేక మంది ఆ పాపపు బంధకాల్లో కట్టబడి ఉన్నారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక యేసు ప్రభువు గురించి పౌలు రాస్తుంటే, క్రీస్తు యేసు అనుగ్రహించు ఈ స్వతంత్రములో మీరు స్థిరులై ఉండుడి అంటాడు. ఈ స్వతంత్రము, ఈ ఫ్రీడమ్ ఏదైతుందో ఇది క్రీస్తు వల్లనే సాధ్యమో. క్రీస్తు మాత్రమే మనకి ఈ స్వతంత్రాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ పొందుకున్న స్వతంత్రము అనేకులకు, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, పాపము బంధకములో ఉన్నారో, పాపములో ఉన్నారో, ఆ పాప బంధకాల నుంచి విడుదల చేయడానికి, కట్టబడ్డ వాటిని విడిపించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచావు ప్రభు అని అంటే పిల్లలు, సంఘం ఎందుకు వెళ్ళాలంటే పిల్లలు, అనేక మంది సాతాను యొక్క బంధకంలో కట్టబడి ఉన్నారు. కాబట్టి వారికి విడుదల కలగ చేయడానికి మనం వెళ్ళాలి. అవర్ గోయింగ్ ఈజ్ ఫర్ సంబడీస్ ఫ్రీడమ్. పౌలు అంటాడు, రక్షణ వచ్చి మాట్లాడినప్పుడు ఏమంటాడు తెలుసా అమ్మ, అగ్నిలో నుంచి కొందరిని లాగినట్టుగా అంటాడు. అగ్నిలో నుంచి లాగడం ఎంత కష్టం కదమ్మా. అగ్నిలో నుంచి కొందరిని అమాంతంగా లాగినట్టుగా చేయడానికి దేవుడు నన్ను పంపాడంటాడు. యేసుబాబు వచ్చిన యేసుబాబు ఆశ్చర్యం ఏంటో అంటాడు కదా, నశించిన దాన్ని వెతికి టు సేవ్ విచ్ హాస్ బీన్ లాస్ట్, విచ్ హాస్ బీన్ అండర్ ద సిన్. ఆ పాపములో, ఆ పాపం బంధకంలో ఉన్నవారు, ఆ పాపములో ఉన్న వారికి దేవుడు విడుదల కలగ చేయడానికి ఆయన వచ్చాడు.
చాలాసార్లు ఈ రోజుల్లో మనము మర్చిపోతున్నాం, పర్పస్ మర్చిపోతున్నాం. ఎంతసేపు మనం బ్లెస్సింగ్స్లో ఉంటున్నాం. దేవుడు గాడ్ సేస్ ది ట్రయాంపుల్ ఎంట్రీ రోజు ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ అవసరం లేకపోతే పెట్టేవాడు కాదు దేవుడు. ఈ యొక్క 4 సువార్తల్లో నీకు నాకు రాయించాడు. ఎందుకంటే ఈ జయప్రవేశంలో నీవు నేను పాలు భాగస్తులు. ఎందుకంటే మొట్టమొదటిగా వీ హ్యావ్ టు గో. దేవుడు ఎక్కడైతే పంపిస్తున్నాడో వెళ్ళబోయి. రెండోదిగా చూసినప్పుడు అనేకులు కట్టబడ్డ వారిని విడుదల పొందుకున్నట్టుకు మనం వెళ్ళవలసి. వీ హ్యావ్ టు గో దే టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్. యేసు ప్రభువుకు వచ్చినప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల కొరకు అంటాడు. బీదలకు సువార్త ప్రకటన ఆయన వచ్చాడు. ఆయన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటాడు. ఈరోజు ప్రభు పరిచయం చేస్తున్న నీవు నేను, ఇఫ్ యు సే దట్ వీ హ్యావ్ నో ఫ్రీడమ్, వీ హ్యావ్ నో పార్ట్ ఇన్ ది ఫ్రీడమ్. ఆ స్వతంత్రం ఏ స్వతంత్రం అయితే దేవుడు నీకు నాకు ఇచ్చాడో ఆ స్వతంత్రంలో అనేకుల్ని పాలిభాగస్తులు చేసే ఆ బాధ్యతని మెచ్చిన దాంట్లో పాలిభాగస్తులు కానప్పుడు ఎప్పుడు కామం పాలిభాగస్తులు ఎప్పుడు కాము? మనకు తెలుసు కొందరు ఆ పాపంలో కట్టబడి ఉన్నారు, దేవునిలో లేరని చెప్పం మనం. ఎందుకంటే ఎప్పుడు చెప్పం ఏం మనకెందుకు లేదు, ఏం మనకెందుకు వచ్చిన బాధ, ఎవరి కర్మాడి ఎవడు పోతే తనకైనా మనం పోయినమా వచ్చినమా. ఏసైని వెంబడించడానికి వచ్చి అంటలేడు ఈ శిష్యులు అందరూ కూడా. ఈరోజు ఆ రోజు వెంబడించిన శిష్యులు ఈరోజు ఏసు రక్తం కడబడి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా పిలవడానికి కారణం అంటే టు ఫాలో జీసస్. యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం మనం జీవించడానికి వచ్చాం. ప్రభు చెప్తున్నాడు మొదట నువ్వు వెళ్ళమంటున్నాడు. వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి. ఎక్కడ ఎవరికైతే బంధకాలను వారిని విడిపించమన్నప్పుడు యువర్ ఫస్ట్ డ్యూటీ టు డూ ది వర్క్. ఆ బంధకాల నుంచి వారికి విడుదల కలగ చేయగలిగినప్పుడే ఆ పని నేను చేసిన వాడిని. ఓకే, నేను లాస్ట్ మెసేజ్లో వచ్చి దేవుడు ఇవాళ నూతన ఇచ్చిన తలంపులోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు సమయం సరిపోదు, చాలా విషయాలు అందులో ఉన్నాయి. అసలు ఎన్ని అంశాలు ఉన్నాయంటే అక్కడ చెప్పడానికి ఈ రోజంతా చెప్పుకుంటూ పోయినా వెళ్ళిపోతుంది అన్ని విషయాలని. అండ్ గోయింగ్ టు దేవుడు బాకీ బాగుంచినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఏమంటాడు? అది విప్పుతున్నప్పుడు అంట ప్రభు అంటాడు అభ్యంతరం రాదా అంటే వస్తుంది. చాలామంది నేను పోయి ఇప్పుతున్నాగా నాకు ప్రాబ్లం రాదంటే, నేను సువార్త చెప్తున్న ప్రాబ్లం రా అంటే వస్తుంది ఖచ్చితంగా. దేవుడు ఏమన్నాడు చెప్తున్నప్పుడు? ఆయన అంటాడు దెబ్బలు తినమన్నాడు. ఆ ప్రభు అన్నాడు సే దట్ దిస్ ఈజ్ ఎ గాడ్స్ వర్క్, ఐఎమ్ ఆన్ గాడ్స్ మిషన్. ఏమైనా అభ్యంతరం వచ్చిందమ్మా? ఏ రాదు. చాలాసార్లు మనం అనుకునేది, చాలాసార్లు మన మైండ్లోనే చాలా అభ్యంతరాలు ఉంటాయి. ప్రాక్టికల్గా ఏమన్నది అక్కడ చెప్పినప్పుడు ప్రభువులకు కావలసి కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈరోజు చాలాసార్లు అనుకుంటాం. చాలాసార్లు మనము ఎవరైనా ఆహ్వానించినప్పుడు ఏమనుకుంటే వీడేది పనికి వస్తాడంట. ఒక గాడిదేవి అనుకో, యేసుప్రభు చెప్పిండు ఏ గుర్రము అనలేదు ఏదో అనలేదు, ఒక గాడిదని పట్టుక గాడిద పిల్లని పట్టరా అన్నాడు ప్రభు. మనం ఏమంటాం కూర్చున్నట్టు? ఇంతటి గాడిద కోసం అంత రిస్క్ చేయాలా ప్రభు? 2 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి 15 కన్నారు కదా. పోయి వాడిని గాడి తిప్పి వాడు ఏదో అని తలకాయ నొప్పి అంత ఎందుకు వచ్చిన బాధ, ఈ 2 మైళ్ళు దానికి ఎందుకు వచ్చిన బాధ అలా లేదా కదా. అది కూడా నువ్వు పొమ్మడు ఏదో పెద్దదా కూడా కాదు, ఒక గాడిద పిల్ల. వాట్ ఈజ్ దిస్ లాట్? సంథింగ్ బిగ్ కదా. నువ్వు అసలు నన్ను ఏమడుగుతుంది? చిన్న నన్ను ఒక రేంజ్లో అడగాలి. ఏదని అడిగితే పని చెప్తే కూడా కుదరడు. ఇట్లా చిన్న పని చెప్పకు. అసలు మన ఇన్ఫ్లుయెన్స్ అసలు అది అర్థమవుతారు. అసలు నేనేందో నీకు నువ్వు చాలా పెద్దోడు 20 ముందు చిన్న పని అయితే చెయ్యి, ముందు తర్వాత సంగతి. నువ్వు పెద్దోడివే కాదంటే ముందు చెప్పిన చిన్న పని చెయ్యి. ఇట్ మే బి స్మాల్ ఫర్ యూ బట్ ఈస్ అ బిగ్గర్ థింగ్ ఫర్ గాడ్. చాలాసార్లు ఈ రోజుల్లో ఎందుకు పిల్లారంటే యేసు ప్రభువుకు మనం అడిగినప్పుడు ఓ గాడిద అంటే చాలా చిన్నగా, ఏంటి ప్రభు గాడిద గుర్రమని అడగలేకపోతే గాడిద అడిగిన అనిపించినచ్చు. కానీ ఇట్ మే బి స్మాల్ థింగ్ బట్ ఇట్స్ అ బిగ్గర్ థింగ్ ఫర్ జీసస్. నీకు ఒక పనికి మాలినలా కనపడవచ్చు, నువ్వు దేవుళ్ళకి నడిపించినప్పుడు ఇట్స్ అ గ్రేటర్ వాల్యూ ఫర్ ది. అననీయతో అన్నాడంట.
అనని అన్నాడు ప్రభుతో అన్నాడు. ఏం ప్రభు అంటాడట. పౌలుని పోయాడట, దమస్కు మార్గంలో చూశాడు, ప్రభువుని చూశాడు, గుడ్డివాడు అయిపోయాడు. దమస్కులో పోయి ప్రార్థన చేస్తున్నాడు. అననీయ పో బాబు నాయన, వాడు ప్రార్థన చేస్తుండు, సౌలు అనే వానికి అడుగు, మనకి ప్రార్థన చేయి, వానికి చూపు వస్తుంది, ఆ తర్వాత వాడికి బ్యాప్టిజం అన్నట. వాట్ ఆర్ యూ టాకింగ్ ప్రభువా? వీడు ఎవడో నీకు తెలియదా? నేను చెప్పాలా నీకు? వీడి ఇంట్రడక్షన్ నువ్వు చెప్పాలా? నీ సంఘములను, నీ ఆత్మీయులను, నీ పరిశుద్ధులను హింసించిన వాడు ఇతడే కదా. I know. హింసించేవాడు ఇప్పుడు శ్రమ పడబోతున్నాడు అంటాడు ప్రభు చూసే కోణం వేరుంటుంది కదా. నువ్వు నేను చూసినట్టుగా చూడు. ప్రభు అంటాడు, నీకు గాడిదలా కనబడుతుంది కానీ ఆ గాడిద నా చే ప్రవేశముకు అదొక గొప్ప వాహనము. ఇట్ ఈస్ మై ట్రయంఫల్ ఎంట్రీ, ఇట్స్ మై వెహికల్, ఐ నీడ్ ఇట్. అందుకే ప్రభు ఏమన్నాడు, నీకు అవసరం లేకపోవచ్చు కదా దేవుడు అంటాడు, నాకు అవసరం ఆ వ్యక్తి అంటాడు. ఆ చిన్న వ్యక్తి కావచ్చు, చాలాసార్లు కొన్ని వెతికి పట్టుకుంటాడు, ఆయన ఏమొస్తాడు దేవుడు, ఆయన ఏమొస్తాడు, నీకు అవసరం లేకపోవచ్చు కదా దేవుడు అంటూ ప్రతి ఒక్క ఆత్మ పైన ఆయన భారం కలిగి ఉన్నాడు. ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ బావి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆమె వ్యభిచారం స్థితిలో ఉంది, 5 భర్తలు విడిచిపెట్టి 6వ వాడితో ఉంది. స్టిల్ హి లవ్స్ హర్. దేవుడు అంటాడు, నిజంగమ్మా నిజం కొన్నిసార్లు అనిపిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు తెలుసమ్మా, నువ్వు అడుగుతూ అంటాడు, నీకు జీవ జలనదులు ఇస్తా అంటాడు. God says a sinner like her can receive. ఆ పాపంలో పట్టబడినాక వచ్చి ప్రభు పాదములు పెట్టాడు, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. God is such a loving God. God says ఆ విషయాల్లో ఆ మ్యాటర్ దే మైట్ నాట్ మ్యాటర్ ఫర్ యూ, ఇట్ మ్యాటర్స్ ఫర్ గాడ్. దేవునికి ఆ వ్యక్తి విలువ. ఎందుకంటే చాలాసార్లు కుటుంబ సభ్యులు పిలుచుకున్నాడు, మనం వీడు వినలేరా, మనమే డిసిషన్ అవుతాం. మన పిలవక ముందే అంటే ఇట్లా గుడికి వస్తారు అనుకో, మనమే వెనక ముందు అవుతాం పిలవడానికి. చాలాసేపు మనమే ఏం పిలుస్తాలే, రాడు షేడు ఎందుకు వచ్చింది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. రావడానికి ఒకసారి చాలాసార్లు ఒకసారి రాను పిలవడానికి కూడా వెనక ముందు ఆలోచిస్తుంది. గాడ్ సేస్ ఇది ప్రభువునకు అవసరమైంది. గాడ్ needs it. It may be donkey, but God needs it. కొన్నిసార్లు అనిపిస్తామా, నాకు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన తలంపులోకి వెళ్ళే ముందు ఇది అవసరం అని చెప్తుంది. ప్రభు నాకు అవసరం. God is desiring a donkey. ఒకసారి జకరియా గ్రంథము 9వ అధ్యాయంలో, ఎందుకు ప్రభు ఇంత ఇదిగా ఒక గాడిదను నాకు కావాలి? ప్రభు ఏదో అడగాలి కదా శిష్యులను, ఒక గాడిద కావాలని అడుగుతున్న ప్రభు. ఎందుకంటే ఒకసారి చూద్దాం దేవుని వాక్యమాలు లెట్స్ గో. నాకు దేవుడు ఇచ్చిన తలంపులు కొన్ని 9:9 జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇట్ మే బి a small thing for the disciples, ఆ చూచేవారికి, ఉన్నవారికి, సంఘానికి యేసు ప్రభు కదా చిన్న విషయం, వాళ్ళందరికీ చిన్న విషయం కనబడి యేసు ప్రభు అంటాడు, ఇది నా జయ ప్రవేశం. ఎందుకంటే ఇది లేఖంలో యొక్క నెరవేరిపోయింది. ఇట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ బికాస్ ఈజ్ అ మెస్సయా. హీ హ్యాస్ టు గో అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. ఆయన ఏదో రథంలో వస్తే కాదు, ఆయన గాడిద మీదనే రావాలి. అది దట్ ఈస్ వాట్ స్క్రిప్చర్. ఆ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇది తండ్రి యొక్క ఆలోచన ఏంది, ఆలోచన జకరియా ద్వారా రాయించబడ్డాడు. ఆయన గురించి ప్రతిదీ కూడా యెషయాలో రాసినప్పుడు ఆయన జననమును గురించి, ఆయన శిలువ మరణం గురించి రాసినట్టు, అలాగే జకరియా గురించి రాసినప్పుడు ఆయన జయ ప్రవేశం గురించి మాట్లాడినప్పుడు, నీ రాజు దీనుడై గాడిద పిల్లలకి వస్తాడు. దిస్ ఈజ్ ది వే యూ షుడ్ కమ్ టు జెరూసలేం. మెస్సయిక్ ప్రొఫెషన్, మెస్సయ్య యొక్క ప్రవచనమై ఉన్నది. ఆయన మెస్సయ్య అనడానికి రుజువు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ డస్ ఈజ్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్.
ఒకవేళ ఆయన లేఖనాలు దాటి వస్తే ఆ యూదులు అంత చేసి వచ్చినా కూడా యూదులు నమ్మలేదు. లేఖనాల ప్రకారం ఆయన జననమైన, ఆయన మరణ పునరుద్ధానాలైన, ఆయన రాకడైన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ అకార్డింగ్ టు ది ప్రొఫెసీ అయినా కూడా ఆయన నమ్మలే స్థితులు. ఆయన ఎలా వస్తాడో, మెస్సయ్య ఎలా వస్తాడు అందో అలాగనే వస్తున్నాడు. బికాస్ ఈజ్ అ మెస్సయ్య, ఆయన రక్షకుడై ఉన్నాడు. ఈ జయప్రవేశం ద్వారా యేసు ప్రభు వారు ఆ గాడిద కనబడుతుంది. ఆ గాడిద ద్వారా ఆయన రుజువు చేస్తున్నట్టే నేను రక్షకుడిగా వస్తున్నాను, లోక రక్షకుడిగా వస్తున్నాను. ఐఎమ్ ఎ మెస్సయ్య, ఐఎమ్ ఎ మెసెంజర్, ఐఎమ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్, షోయింగ్ అస్. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆయన లేఖనములు నెరవేర్చవలసిన మెస్సయ్యగా వస్తున్నాడు. యూదులైన మెస్సయ్యగా అంగీకరించలేదు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టారు, చూసుంటారు కదమ్మా. ఫెయిత్, యేసు ప్రభుని గురించి ఫెయిత్ ఏముంది చూసుంటారు. ఎంతమంది చూసారో లేదు, ఎంతమంది నచ్చింది? నాకు అది చాలా నచ్చింది. ఐ లవ్ ఇట్ నిజం కొన్నిసార్లు. అండ్ సంబడి స్పీక్స్ అబౌట్ మై లార్డ్ అండ్ హిస్ గ్రేట్నెస్. సంథింగ్. ఎందుకంటే ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక కన్ఫెస్ చేయాల్సిందే. హల్లెలూయా, ఈజ్ ఎ మైటీ గాడ్. ఎవరికైనా నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నువ్వు నచ్చినా నచ్చకున్నా ఆయన శక్తిమంతుడైన దేవుడు. అందుకే పిల్లల దేవుని వాక్య లేఖనాల ప్రకారము ఆయన ఎలా రావాల్సిందో, ఏదైతే జకరియా ప్రవచించాడో, యేసు ప్రభు రాకముందు కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రకటించిన ఆ యొక్క ప్రవచించిన ప్రవచనాల ప్రకారము ఆ గాడిద చిన్న కనబడి. కానీ ఎప్పుడైతే ఈ స్క్రిప్చర్స్ కోట్ చేసినప్పుడు మత్తయి సువార్తలో ఈ స్క్రిప్చర్స్ కోట్ చేసి చెప్తాడు. అని అంటాడు, ఆయన రాజుగా, నీ రాజు దీన మనసుకుడు కలిసి కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా సంతోషించుడి, నీ రాజు గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. ఇట్స్ కమింగ్. మెస్సయ్యగా వస్తున్నాడు. ఇట్స్ క్లియర్ ఎవిడెన్స్ దట్ హి ఈజ్ ది మెస్సయ్య అన్న విషయాన్ని సూచించడానికి వస్తుండగా చూస్తాం. ఇప్పుడు ఇది చూసినప్పుడు దేవుని వాక్యభావంలో అక్కడే ఒక చక్కని మాట అంటాడు. దేవుని వాక్యభావం చూసినప్పుడు అంటాడు కదా, నీ రాజు అంటాడు. రెండు పిల్లల చాలా కాంట్రాడిక్టింగ్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ చదువుకుందాం, ఒకసారి చదువుదామా, అలా చదువుకుందాం. అమ్మ వచ్చే రాజు కొరకే చదమ్మా. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లనకి నీ యొద్దకు వచ్చుచున్నాడు. When he's coming to us, he's coming like a king, but he's coming in the humble status. కదమ్మా, రాజు ఎట్లా వస్తాడమ్మా? ఓ సీఎం వస్తే ముందు 10 కాన్వాయిలు రావాలి, వెనుకో 10 కాదు, ఎన్ని ఉంటాడో తెలియదు. నీ రాజు, ది కమింగ్ పర్సన్ ఈజ్ అ కింగ్. నో డౌట్ ఈజ్ అ కింగ్. మకుటము లేనివు మహారాజా, మకుటము లేని మహారాజు. Without a crown, he is a king. He is not even a king, he is king of kings. Hallelujah. I feel very happy. నా రాజుని గురించి చెప్పినప్పుడు రాజు నేను రోజు ప్రార్థన చేసి ఒకటే అంటాను. నేను ప్రార్థన చేసి నా ప్రార్థనలు ఏమిటో తెలుసమ్మా, నన్ను రాయల్ ప్రీస్టుడ్ కోసం నన్ను పిలిచాను. ఏమంటే రాయల్ ప్రీస్టుడ్ తెలుగులో సజ్జమా, తెలుగులో అర్థమైంది. రాజులుగాను యాచకులుగాను పిలిచావంటాడు. రాయల్ ప్రీస్టుడ్ అని ఒకటే మాట కానీ రాజులైన యాచకులుగా పిలిచావంటాడు. రాజులైన రాచకుడు అని అలా పిలిచావు. దేవానికి స్తోత్రం. ఐ జస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ యు కాల్ మీ యాజ్ ఎ రాయల్ ప్రీస్ట్. అలాంటి దేవుడు ఇచ్చింది. ఆయన రాజు వస్తున్నాడు. yes, he is a king, but he is coming in a humble status. దేవుని వాక్యభావంలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం మన విశ్వాసం ఉన్నప్పుడు. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఈయన వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. యెరూషలేము ప్రవేశించే ప్రతి రాజు కూడా గుర్రం మీద కానీ గాడిద మీదే రావాలి కంపల్సరీగా. ఈస్ కమింగ్ యాజ్ ఎ కింగ్.
ఈవెన్ ఇన్ హంబుల్ స్టేట్ అసలు రావాలంటే గుర్రం మీద రావాలి, నెక్స్ట్ అంటే గాడిద మీద రావచ్చు రాసుగా. చూసినప్పుడు దేవుని వాక్యం ఇంత రాచున్న యేసే ఎందుకు గాడిద వేసాడు? దేవుని వాక్యపాలు చూసినప్పుడు వారందరూ కూడా ఆయన ఒక రాజుగా చూస్తున్నాడు. ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఈ రోమా ప్రభుత్వం నుంచి మనం విడుదల కలగజేస్తాడు. రాజ్యం ఇజ్రాయెల్ యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అండ్ హీ విల్ బి ది కింగ్. ఫిజికల్ కింగ్డమ్ వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ కూడా రారాజుకు స్తోత్రము హోసన్నా ఎందుకు అంటున్నారు, ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఒక రాజుగా చూస్తున్నాడు, గొప్ప రాజుగా చూస్తున్నాడు. ఇప్పుడు రోమా ప్రభుత్వం వెళ్ళిపోతుంది, యేసయ్య ప్రభుత్వం వస్తుంది, యేసయ్య కింగ్ అయిపోతాడు, మేమందరం మీద ఉంటాం, యూదులు అందరము ఉంటాము. ఈ ఆలోచన ఈరోజు సంఘానికి కూడా ఉందమ్మా. ఈ ఆలోచన ఉందా లేదా? ఉందా లేదా? ఆయన రాజుగా అయిపోతాడు, మా ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మేము అన్నీ సెటిల్ అయిపోతాం, హ్యాపీగా ఉంటాం. దెర్ ఇస్ నో, ఎందుకంటే దావీదు ఎలా వెళ్ళాడో అలా వెళ్తాడు, లైక్ వండర్ఫుల్, అన్ని హ్యాపీ డేస్ వచ్చేది. దావీదు కాలంలో సొలొమోను కాలంలో ఉన్నప్పుడు చూసినప్పుడు అంటామా వెండికి వాల్యూ లేదంటామా. వెండి అట్లా పడి ఉంటున్నాడు, వెండికి అసలు వాల్యూ లేదంట. నో వాల్యూ ఫర్ సిల్వర్. సిల్వర్ అసలు లీస్ట్ కన్సిడర్ వాల్యూ సిల్వర్. దేవుడు ఒక్కసారి ఆ యుగంలోకి తీసుకెళ్ళిపోతే 5-6 కిలోలను తెచ్చుకుంటే అయిపోతుంది కదా. ఉన్న సమస్యలని పోతే 10 కిలోలు ఎంత మోయగలుగుతా అంత మోసుకొని వచ్చేస్తే అయిపోతుండే కదా. దేవుని స్తోత్రం. లీస్ట్ వాల్యూ అంట. నా ఇట్స్ హ్యాస్ ద గ్రేటెస్ట్ వాల్యూ. పోతూనే ఉంది అది. దేవుని స్తోత్రం. ఓకే, లెట్ మీ నాట్ గో ఇన్ టు దట్. ఇది చూసినప్పుడు ఎక్కడున్నాం మనం? పాయింట్లకి ఇట్లా అటు ఇటు వెళ్ళిపోతే ఇట్లా అయిపోతుంది కదా. ఇటు వెళ్ళిపోతే మెయిన్ పాయింట్ మిస్ అవుతుంది. దేవుని ఉంటుంది. ఎక్కడ ఉన్నాం? దేవుని ప్రభు. ఇప్పుడరా యేసు ప్రభువా రాజుగా వెళ్తాడని. ఇది ఎందుకు సంఘానికి ఉన్నదని అంటున్నాడు తెలుసా? ఇప్పుడు రోజు సంఘానికే కదా, యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాలు భాగస్తులైన వారు కూడా అపోస్తల కార్యం మొదటి అధ్యాయం, మీరు చదివిన తర్వాత రెఫరెన్స్ ఇస్తలేను, ఇంకా చాలా రెఫరెన్స్. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం చదివితే పోతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతారు అంటే అంటాడు, పోతున్నప్పుడు పోత రాజ్యం ఇచ్చిపోతావు అని అంటాడు. ఇజ్రాయేల్కి రాజ్యం ఇస్తాడు. ఈ వచ్చి వెంబడించిన వాళ్ళంటే చెలపోయి జ్ఞానం లేదు, అజ్ఞానంతో ప్రభుని అన్నారేమో, ప్రభుని అన్నారేమో, రాజ్యం వచ్చి చూసారేమో అంటే ఆ వచ్చిన 1000 మంది కాదు, వాళ్ళందరూ కాదు, కానీ ఆ 12 మంది శిష్యులు కూడా ప్రభు పరమునకు ఎత్తబడుతున్నప్పుడు డూ యూ గివ్ కింగ్డమ్ టు ఇజ్రాయెల్స్ నౌ అని అడుగుతారు. అపోస్తల కార్యం మీకు మొదటి 3-4 వచనాలనే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు మొదటి అధ్యాయంలో. ఇప్పుడే ఇజ్రాయిళ్లకు ఈ రాజ్యం అప్పచెప్తావా అంటారు. చూడండి ఒకసారి తీయడం మొదటి అధ్యాయం అపోస్తల కార్యం మొదటి 4 వచనాలనే ఉంటుంది, 3-4 వచనాలు ఉంటుంది. మేబీ మ్యాక్సిమం అయితే 7 లోపే ఉంటుంది. 3rd చదమ్మా. కాదమ్మా, కింద ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయిళ్లకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తా. ఇప్పుడు నిన్న వచ్చినాను 6th verse. శిష్యులు అడుగుతున్నారు, ప్రభా వచ్చావు, సిలువ కార్యం చేసావు, మరణించావు, జయించావు, తిరిగి లేచావు, నువ్వు పోతున్నావు, ఓకే ఫైన్, వాట్ అబౌట్ ది కింగ్డమ్? ఇస్తావా లేదా? వచ్చినావు, పని చేసుకున్నావు, వెళ్ళిపోతున్నావు, అంతేనా? ఒకసారి ఇంటికి వచ్చిరనుకో, ఇంటికి వచ్చిరారు, మంచిగా వచ్చి మంచి మటన్ చికెన్ తెచ్చేసి వాళ్ళు ఏదో ఉన్నాను మంచిగా పెడదని చేస్తారు, తిని బాగా తినేసి రైట్ ఓకే బాయ్ అని చెప్పొద్దు. అసలు ఎందుకు వచ్చినావు? నీ కథ ఏంది? నీ కార్యక్రమం ఏంది? ఖాళీ పీలు నాకు ఒక 500 ఖర్చు, మళ్ళీ నువ్వు పెట్టకపోతే పెట్టలేదంటే ఏదో బాధ, తీసుకొచ్చి అన్నీ చేసినావు, తిన్నాం, బాగానే ఉన్నాం, కానీ ఒక్క ముక్క మాట్లాడవు, సైలెంట్గా పోతావు. ఎందుకు వచ్చినావు అసలు? రాజ్యం అన్నావు, శిలో మీదకి పోయావు, ప్రాణం పెట్టావు, చనిపోయావు అనుకుంటే తిరిగి లేచావు, ఒకే రోజు కనబడుతున్నావు, రోజు మాట్లాడుతున్నావు, 40 దినాలతో రోజు మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ది కింగ్డమ్? టెల్ మీ అబౌట్ ది కింగ్డమ్. సంఘం కూడా అది. ఏసా రోజు గుడికి వస్తే అన్నీ వస్తున్నావు, ఎక్కడ కష్టాలు అక్కడనే ఉన్నాయి. ఎంతసేపు దీని గురించే. ఆయన రాజ్యము అంటే ఏంది? నీ రాజ్యంలో అంటే ఏంది? రాజ్యం అంటే ఏంది? ఇప్పుడు నాకే డిస్కంఫర్ట్ అవుతుందో అన్ని కంఫర్ట్స్ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్.
ఇజ్రాయెల్ ప్రజలు కూడా అందుకే హోసన్నా రాజుకు హోసన్నా 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 అంటే ఎందుకు అంటారంటే ఈ ప్రాబ్లంలో వెళ్ళిపోతేనే హోసన్నా హోసన్నా ఊరికనే హోసన్నా అంటే మన లెక్కనే వాళ్ళు కూడా తక్కువలు కాదు. ఏసైనా ఆరాధిస్తే నాకు ఇంత బంగారం వస్తుంది, ఏసైనా అయితే నాకు ఇల్లు వస్తుంది, నాకు మంచి జాబ్ వస్తుంది, మంచి ఇది వస్తుంది, అన్నీ ఇదే కాన్సెప్ట్. మనమేం వాళ్ళేమో పెద్ద మనకాడే పెద్ద తోపులేం కాదు. మనం అందరం అదే సేమ్ బోట్లోనే ఉన్నాం. మనం అందరం మన రాజ్యం అంటే ఇదే అనుకుంటా. దేవుని రాజ్యం అంటే ఏంటంటే బ్లెస్సింగ్స్, ఇదే రాజ్యం దేవుని రాజ్యం. కానీ అక్కడ మీకు 9వ వచనం ఎందుకంటే నీ రాజుడు దీనుడు, గాడ్ సేస్ మై కింగ్డమ్ ఈజ్ అబౌట్ హంబుల్నెస్. యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే అక్కడ వస్తున్నప్పుడు ఆయన వస్తున్నప్పుడే సూచనలు చూపిస్తున్నాడు. నువ్వు అనుకునే రాజ్యం నేను కాదు, నువ్వు ఏ రాజ్యం అయితే చూస్తున్నావు ఆ రాజ్యం కోసం నేను రాలేదు, నా రాజ్యము వేరే ఉంది. ఎందుకంటే ఒకసారి యోహాను సువార్తలోకి వస్తే 18వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు, పిలాతు అడుగుతున్నాడు, యేసుప్రభుని అడుగుతున్నాడు, ఆర్ యు ది కింగ్ ఆఫ్ జూస్, నువ్వు యూదులకు రాజు అంటే ఈ మాట నీదేనా, నీకు ఎవరైనా చెప్పారంటే ఎవరైతే నీకెందుకు, నువ్వు నిజంగా చెప్పు, నువ్వు యూదులకు రాజు అంటే yes I am king. ఎస్ ఐఎమ్ కింగ్ అంటాడు. 33వ వచనం అవును నేను రాచును అంటాడు, అన్నట్టే నేను రాచును అంటాడు. ఒకసారి 36వ వచనంకి వెళ్దాం. 36, 37 వచనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు నీకు నాకు గాడ్ వాంట్ టు టీచ్ సంథింగ్. ఈరోజు ఆయన రాజ్యం గురించి ఒకసారి 36, 37 వచనాలు చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్ us see. యేసు నా రాజ్యము, అమ్మా ఎవరైతే దేవుని రాజ్యం కొరకు చూస్తారో వాళ్ళు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నీ బిర్యానీ కోసం కాదు, నీ జీతం కోసం కాదు, నీ ఉద్యోగం కోసం కాదు, నీ వివాహం కోసం కాదు, నీ ఇల్లు కోసం కాదు. దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. దేవుని రాజ్యమును వచ్చి ప్రతి విశ్వాసి తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ సంథింగ్ టు డూ ఎటర్నల్. ఆ నిత్య జీవమును వచ్చి యేసును వెంబడించినప్పుడు, యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, శిలువ ద్వారా ముద్రించబడ్డప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యమును వచ్చి గ్యారంటీ ఇస్తున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న వస్తువుల కొరకు, ఈ లోక సంబంధ విషయాలకు God is not guaranteeing you. He might bless you, but it's not the guarantee of God, because His kingdom belongs to heaven. ఆ రోజు రినోలకు మనకు పెద్ద తేడా యేసుప్రభు ఒక ఇఫ్ వి సర్వ్ గాడ్ ఫర్ ది ఫిజికల్ పర్పస్, ఈ లోక సంబంధ విషయాలు మనం ఒకవేళ కనుక ఆయన ఆరాధిస్తే యేసుప్రభు వారి జవాబు ఇది. yes I am king. 37వ వచనం ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది చూడు ఒకసారి. 37వ వచనం అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడగా యేసు తర్వాత సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుట చాలా అంటాడు. ఐ వాస్ born for this reason. నువ్వు రాజు అంటే నేను పుట్టింది అందుకురా బాబు, నా శిలువ కార్యం అందుకురా బాబు, నా రాజ్యమును స్థాపించడం కొరకు. అందుకే పిల్లలు యేసుప్రభు పుట్టినప్పుడు వీళ్ళు నమ్మలేదు, కానీ ఆ మ్యాగీస్ చూసినప్పుడు ఆ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు 2వ అధ్యాయం మత్తయి సువార్తలోకి వెళ్ళినప్పుడు యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు అని అడుగుతారు. దే ఆస్క్ ఫర్ ది కింగ్, దే డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ది మెస్సియా గురించి అడగలేదు. వారు అక్కడ చూసినప్పుడు యేసు గురించి అడగలేదు, అక్కడ యోసేపుని గురించి అడగలేదు. రాజు, యూదులకు రాజుగా పుట్టిన యేసయ్యను గురించి అడిగినట్టుగా చూస్తాం. హల్లెలూయా. born for that purpose to be the king. ఈరోజు నీవు నేను నిజంగా జయప్రవేశంలో ఈజ్ హీ మై కింగ్, నిజంగా ఆయన రాజుగా ఉన్నాడా, ఆయన రాజ్యములోను పాలి భాగస్తులుగా ఉన్నావా, లేదా నీ రాజ్యం కొరికే కాంక్షిస్తున్నావా? ఈరోజు నీవు నేను మనల్ని పరీక్షించుకోవాలి. ఆర్ వి లుకింగ్ ఫర్ ఆ కింగ్డమ్, ఆర్ వి లుకింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్? దేవుని రాజ్యం కొరకు చూస్తున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారం అంటున్నాం. 3వ అంశం. కెన్ ఐ టేక్ 3-4 minutes? ఒక 5 నిమిషాలు చివరిది చూపిస్తాను. ఇలా దేవుని వాక్యం చూసినప్పుడు మొదటి పిల్లలు ఆయన చూసినప్పుడు మెస్సయ్యగా వచ్చాడు, రెండోదిగా చూసినప్పుడు ఆయన రాజుగా వచ్చాడు, మూడోదిగా చూసినప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చినట్టుగా చూస్తాం. ఆ శిలువ జయ ప్రవేశం ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడిగా వన్స్ ఫర్ ఎవర్ హీ వాంట్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఆన్ ది క్రాస్. ఒక వచనం చూసి ముగించేస్తాను నేను. పిల్లలు నాకు టైం లేదు కాబట్టి అల్గో హెబ్రీలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ఒక వచనం చూసుకుని ముగించుకున్నాను. ఇంకా సమయం లేదు నాకు అందులో ఒక డెప్త్లోకి వెళ్ళడానికి. దేవుని వాక్యం ఒకసారి లెట్ us see one verse, ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. లెట్ us see.
ఏప్రిల్కి రాసిన పత్రిక చూసినాం. ఆయన ప్రధాన యాజకుడు ఆయన గురించి రాయబడ్డది, యాజక ధర్మముని గురించి రాయబడ్డట్టుగా చూస్తాం. ఒకసారి చూద్దాం. 9:12 చూసిన వాళ్ళు చదవండి అమ్మా. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. హల్లెలూయా. మేకల యొక్క రక్తం కాదు, కోడల యొక్క రక్తం కాదు, స్వరక్తముతో, యేసు తన రక్తముతో ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోకి ఆ శిలువకు తను తాను అప్పచెప్పుకొని యేసు రక్తము ప్రతి పాపమును కడుగని ఆ వాక్యమును నెరవేర్చడానికి ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో బలిగా అర్పించాడు. ప్రధాన యాజకుడు వన్స్ ఫర్ ఎవర్ హి హస్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ హై ప్రీస్ట్. నువ్వు సంఘం ఆయన దేవుడు నీతో నాతో మాట్లాడు. యేసు స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమా అంటాడు అపోస్తలుడు పౌలు. లూకా రాస్తుంటాడు అపోస్తలుల కార్యం. యేసు స్వరక్తమిచ్చి కొనబడ్డ సంఘమా. ఆయన యాజకుడిగా, ఆయన రక్షకుడిగా, ఆయన రాజుగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఈరోజు ఆయన అలా అంగీకరిస్తున్నామా? లేదా జయప్రవేశంలో ఆర్ వి జస్ట్ ఫాలోయింగ్ లైక్ అదర్స్? ఎలా వెంబడించారు అలా వెంబడిస్తున్నామా? ఈ జయప్రవేశంలో ప్రభు రాజ్యము కొరకు వెంబడిస్తున్నాం. మనం పరీక్షించుకుందాం. ప్రభు రాజ్యము కొరకు ప్రభుని వెంబడించేవారిగా, ప్రభు రాజ్యములో పాలిభాగస్తులుగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేసిన ప్రార్థన చేసుకుని దేవానికి స్తోత్రం. ఇతరుల వాక్యం స్తోత్రం. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. వాక్యాన్ని మా జీవితంలో ఫలపడతాం. వాక్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.